వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఒక వ్యక్తి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చూద్దామండి. ఆఫర్ ఇచ్చి అది కూడా ఓకేనా. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, డబ్బులు ఇచ్చి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించాలని చూస్తున్నారు. మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఓకేనా. దీనికి సంబంధించి ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, అండ్ అలాగే మీ విషయంలో డబ్బులు ఇచ్చి మీ విషయంలో దారులు చూస్తున్నారంట. దేనికి దారులు చూస్తున్నారు అనేది కూడా ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓకేనా. ప్రజెంట్ ఎనర్జీ రీడింగ్ అండి. ఓకేనా. ఈ రెండు సిచ్యువేషన్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది టైమ్లెస్ రీడింగేనండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఎస్, ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఒక మేల్ పర్సన్ అండి, హోమ్కి సంబంధించిన పర్సన్, కేర్ గివర్గా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో క్రియేట్ చేసేద్దామని చూశారు. కూర్చొని కదలకుండా, ఎవరికి డౌట్ రాకుండా డబ్బులు పోగొట్టుకున్నారు. సిస్టరు సిబలింగ్ విషయంలోనండి కేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరి విషయంలో కూడా గివర్ లేకుండా చేసేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి. ఓకేనా. అంటే మీకు కేర్ గివర్ లేకుండా చేసేయాలి, మిమ్మల్ని నిలబడకుండా చేసేయాలి, లేదా మీకు పార్ట్నర్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారు. దానికోసం మనీ రొటేషన్ చేశారు, ఎలాగైనా ఆపాలని ట్రై చేశారు. బట్ ఏంటంటే మొదలు లేదు. ఓకేనా, మొదలు లేదండి. అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి దారులు చూశారు. ఓకేనా. పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అని చెప్పి మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అంటే మీరు చేస్తున్న పనిలో రిజల్ట్ మీకు వస్తుంది, దాని యొక్క ప్రతిఫలం మీకు వస్తుంది. సో అది మీకు రాకుండా చెయ్యాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి. ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దాం. ఎస్, వెరీ నియర్ ఫ్యూచర్లోనండి. నియర్ ఫ్యూచర్లో మర్చిపోండి, ఏదైతే అనుకున్నారో అది మర్చిపోండి. కనిపించకుండా, లేదంటే తొక్కేయాలి, లేదా బ్యాలెన్స్, పార్ట్నర్షిప్ విషయంలో 7 మెంబర్స్, విండో. ఓకేనా. అసలు మొదలు లేదు, ముందు ఆ విషయంలోనే మొదలు లేదు, జీరో. దానివల్ల సంపాదించింది లేదు, ఆ పని చేయడం వల్ల వాళ్ళకి రూపాయి కూడా ప్రయోజనం లేదు. ఓకేనా. సో ఖచ్చితంగా మర్చిపోండి. యు ఆర్ రెడీ ఫర్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ బ్యూటిఫుల్. ఓకేనా. మీరు బ్యూటిఫుల్ థింగ్స్ని రిసీవ్ చేసుకునే టైం ఇది. ఓకేనా. మీరు దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మళ్ళీ ఒకసారి ఆలోచించండి, అది కరెక్టా కాదా అని. ఓకేనా. ఇన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అంటే ఐ, ఇన్, సిసి, లేదంటే ఎవిలై చూపించడం కానీ. ఓకేనా. నియర్ ఫ్యూచర్లో రీకన్సిడర్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఖచ్చితంగా మీకోసం సంథింగ్ బెటర్ అనేది ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ క్లియర్గా మాట్లాడుకోండి. అండ్ బెటర్ ఆర్ విషయంలో ఆర్ని కనిపించకుండా చేయాలి, టీటీ ఇద్దరు విషయంలో టీటీస్ రైజ్ చేయడం, లేదంటే సిస్టమ్ ద్వారా చెప్పడం, లేదంటే చేయమని చెప్పడం. ఏదైతే చేస్తున్నారో ఆ పని అయితే ముందుకు వెళ్దండి. ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలని ట్రై చేస్తున్నారంట. నిజానికి నాట్ ద రైట్ టైం. టైం అయితే చాలా బ్యాడ్గా ఉందండి. ఈ టైంలో ఏం చేసినా రివర్సే అయిపోద్ది. ఓకేనా. అసలు ఏం చేసినా రివర్సే అయిపోద్ది. సో ఇది టైం కాదు. ఓకేనా. ఖచ్చితంగా టైం కాదు. లెటర్ డి, లెటర్ వై. డి డాడీ ఫిగర్ ఆర్ అప్పర్ ఫాదర్. ఓకేనా. వై విషయంలో ఎందుకు ఇదంతా, చివరికి మదర్ ఎలాగో హ్యాండ్స్ ఎత్తేస్తారు, అంటే కార్మిక్ మదర్ అండి. వాళ్ళు ఎలాగో హెల్ప్ చెయ్యరు. ఓకేనా. తెలుసు వాళ్ళు ఎలాగో చివరిలో హెల్ప్ చేయరు మదరు అని తెలుసు. అది ఆ మదర్ మెడకే చుట్టుకుంటుందని కూడా అర్థమవుతుంది. మరి వై, ఎందుకు ఇదంతా అంటే, ఏ ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా అందరూ సెటిల్ అయిపోతారు, ఫ్యామిలీ మొత్తం ఇల్లు కట్టేసుకుంటారు, మనీ సంపాదించేస్తారు. సో వాళ్ళు ఎలాగైనా భార్యాభర్తల్ని కట్టుబట్టలతో పంపించేయాలి. కాబట్టి 1 ఇయర్ తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వకూడదంటే ప్రస్తుతం వాళ్ళని పంపించేయాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నారంట. ఓకేనా. అండ్ ఎస్, బ్యాలెన్స్ లేకుండా చేయాలి, హార్ట్ బ్రేక్ చేయాలని ట్రై చేస్తారు కానీ ఛాన్స్ లేదు, బ్యాక్ స్టాంప్ వేయడానికి ట్రై చేస్తారంట. ఓకేనా. బట్ ఏంటి అంటే వాళ్ళ విషయంలో ఫస్ట్ మూమెంట్ లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. సో ఏం చేస్తారు, అలా ఆగిపోయి ఉన్నారు. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా ఇయర్ ఫ్రమ్ నౌ ఏదైతే అనుకున్నారో 444 ముగ్గురు విషయంలోని కూడా స్థిరత్వం కన్ఫామ్, స్టెబిలిటీ కన్ఫామ్, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కన్ఫామ్. యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. మీకు
మెసేజ్ ఇస్తారంట. ఇల్యూషన్ ఏంటి అంటే పర్సనల్ ఇష్యూస్లో కావచ్చు, మీ పనుల్లో కావచ్చు, కార్మిక్ సిబిలింగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కేవలం భ్రమ. ఓకేనా, అది కేవలం భ్రమ అండి. ఇక్కడ కార్మిక్ సిబిలింగ్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీకు పర్సనల్ ఇష్యూస్ వచ్చేలాగా వెయిట్ ఫర్ ద మిరాకిల్ అండి. లెటర్ కే ఉన్న పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది వాళ్ళు చేస్తున్నట్టుగా మ్యానిపులేట్ చేస్తున్నారు. అది కూడా తెలిసిపోయింది. ఓకేనా, వెయిట్ చేయండి, రికవర్ అయిపోతారు. ఓకేనా, అసర్టివ్గా ఉండండి, ఫిక్స్డ్గా ఉండొద్దు. ఇది కాకపోతే అది, ఈ పని కాకపోతే ఇంకో పని. ఓకేనా, అసర్టివ్గా ఉండండి, నమ్మకంతో ఉండండి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్లో సక్సెస్ అయితే కన్ఫామ్ అండి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకేనా, కాంప్రమైజ్ అయిపోండి. కొన్ని థింగ్స్లో కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని థింగ్స్లో పాజిటివ్గా ఉండాలి. ఓకేనా, ఎస్ మీరు అనుకుంది కరెక్టే. కొన్ని మంత్స్లో ఖచ్చితంగా రికవరీ అయిపోతారు. మీరు అనుకున్నన్ని కూడా చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, బాగా ఆలోచించుకోండి. మీరు అనుకుంది అయితే జరగదు, అనుకుంది కరెక్ట్ కూడా కాదు. అండ్ ఇంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి ప్రయాణం ముందుకెళ్లకుండా చేయాలి, కీర్తి ప్రతిష్టలు దెబ్బ తగిలేలా చేయాలి. ఓకేనా, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఈ ఆలోచనలు మానేసి ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ అడగండి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోండి, వేరే దారి వెతుక్కోండి, ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వదు. బిఐ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఏఐ సాఫ్ట్వేర్, ఇలా దీనికి సంబంధించి ఎక్కువగా వాడే వాళ్ళు కావచ్చు. లుక్ ఫర్ ఏ సైన్. ఓకేనా, ఖచ్చితంగా సైన్ కోసం చూడండి. కొన్ని వీక్స్లో అయితే అందరి విషయంలోని కూడా చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఖచ్చితంగా కొన్ని వీక్స్లోనే, మళ్ళీ అది కూడా కొన్ని వీక్స్లో మీరు అందరూ డైరెక్షన్ మార్చేస్తారు. ఖచ్చితంగా మార్చి తీరాలి. ఓకేనా, అది మీ డెస్టినీలోనే ఉంది. బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అయితే కన్ఫర్మ్ అండి. నో, ఖచ్చితంగా అనుకుంది జరుగుద్దా అంటే నో. డైరెక్షన్ మార్చను, కుదరదు, ఇదే కంటిన్యూ చేస్తానంటే నో, పర్మిషన్ లేదు. ఇద్దరి విషయంలో ఇది కంటిన్యూ చేయడానికి పర్మిషన్ లేదండి. అదర్స్ అంటే రిలేటివ్స్ కాదు, ఓన్ ఫ్యామిలీ కాదు, అదర్స్. ఓకేనా, వాళ్ళ కంటిన్యూ చేయడానికి ఛాన్స్ లేదు. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ యొక్క డివైన్ ఎవరు, మీ యొక్క ఏంజల్స్ ఎవరు, మీరు ఎవరికి ప్రేయర్ చేస్తారు, లేదా ఎవరికి క్యాండిల్ వెలిగిస్తారు, లేదా ఎవరికి దీపారాజన చేస్తారు, మీకు ఎవరిని మీరు నమ్ముతారు, వాళ్ళని అడగండి. ఏంజల్స్, స్త్రీ శక్తి, అమ్మవారు. ఓకేనా, వాళ్ళని అడగండి. మీకు మనీయే ప్రాబ్లం అయితే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎందుకు అంటే ఇదే విషయంలో మీరు అనుకుంది కరెక్టే. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కర్మ లెసన్స్ నేర్చుకున్నారు. కర్మ వాళ్ళని స్ట్రాంగ్గా రివర్స్ చేసేసింది, వాళ్ళ జీవితాలు రివర్స్ అయిపోయాయి. సో మీరు ఏదైతే పని ప్రస్తుతం ఆలోచిస్తున్నారో చాలా బిగ్ పని, అది చాలా పెద్ద పని. ఓకేనా, సో ఒక లైఫ్కి సంబంధించిన పని, కామా, ఫుల్ స్టాప్. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. యాక్షన్ విషయంలో, యాక్షన్ విషయంలో, యాక్షన్ తీసుకోవాలనుకునే విషయంలో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. మీ యొక్క ఇంట్యూషన్ని వినండి. రొమాన్స్ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో ముందుకు వెళ్ళిపోండి. ఓకేనా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందుకు వెళ్ళిపోండి, మీ జీవితంలో ముందుకు వెళ్ళిపోండి. లెటర్ కే ఉన్న పర్సన్ కూడా, ఎస్ మీరు అనుకుంది కరెక్టే, మీకు హ్యాపీ ఎండింగ్ ఉందండి. ఇది హ్యాపీ ఎండింగ్ కాదు. ఓకేనా, పీస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. ఫస్ట్ బిలీవ్ ఇన్ యూ. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఓకేనా, ట్రస్ట్ ఆన్ ద డివైన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.